హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్. ఈరోజు మేమైతే కలెక్షన్స్ కోసము హోల్సేల్ షాప్లోకి అయితే వెళ్ళామండి. ఇది బెంగళూరులో ఒక ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ పేరు నేను లాస్ట్లో చెప్తాను. చూడండి, ఇక్కడ మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. మనం మామూలుగా ఉసిరికాయలను చూసాం, కానీ ఇక్కడైతే చూడండి ఉసిరికి చెట్టు యొక్క కొమ్మలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇంచేసి అక్కడ పెట్టరండి. మాకేం అర్థం కాలేదు. మామూలుగా మా ఫ్రెండ్ ఒక పాప చెప్పింది, ఉసిరికాయ కొమ్మలను చుంచి ఏకంగా కాయలు కాయలు చెట్లతో కొమ్మలతో అమ్ముతున్నారు. తర్వాత మేము ఏరియాలో సేల్ చేస్తున్నారండి. మేము అడిగామన్నమాట. ఒక చిన్న కట్ట వచ్చేసి 100 రూపాయలు అంట. పాము కారు కేజీ 30 రూపాయలు కదా, కేజీ కింద ఇచ్చింది. కేజీ 120 కదా, ఇది కేజీ కూడా ఉండవు. కానీ నేనేంటి 100 రూపాయలు చెప్తుండడం అనుకున్నాము. కానీ మా సైడ్ మన ఆంధ్ర సైడ్ వచ్చేసి వాటి కొమ్మలతో పెద్దగా యూజ్ చేయమన్నమాట. మనమందరూ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పుదించాలి, ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటామనగా. కానీ ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి వాళ్ళ చెట్లు ఉంటాయి కదండి, వాటి దేవుని గుడిలో పెట్టుకుని పూజలు కార్తీక మాసం కాబట్టి కొమ్మలన్నీ నుంచి అట్లా పెట్టుకున్నారు. అది ఎక్కువ సేల్స్ అవుతున్నాయండి. అక్కడ నేను నిలబడుకొని చూశానమాట. వాటికి డిమాండ్ అయితే ఇక్కడ ఉంది. ఆంధ్రాలో అయితే డిమాండ్ ఉంది, బట్ కర్ణాటక స్టేట్ అయితే వాటికి చాలా డిమాండ్ ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అంటే అట్లా కాదు, 10కి 9కి అట్లా వెళ్ళిపోయాము. చూడండి క్రౌడ్ ఏముంటుందో. ఫ్లవర్స్ ఎంతగా ఫ్లవర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి. బెంగళూరులో కాస్ట్ ఎక్కువ అని విన్నాను, బట్ ఇది చిక్పేట ఏరియా అండి. హోల్సేల్ అన్నమాట. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ ఏదైనా హోల్సేల్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హోల్సేల్ షాప్లో సింగిల్ పీసులు ఇవ్వరు కదండి, జస్ట్ ఇట్లా వారమ్మడి రోడ్డుకి ఇరువై పక్కల సంతలు ఉంటాయి కదా, అలా జస్ట్ సాల్స్ పెట్టుకుని అమ్ముకుంటుంటారంట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడే సేల్ చేసుకుని వెళ్ళిపోతుంటారండి. మేము హోల్సేల్ షాప్కి వెళ్ళడానికి వెళ్తున్నాము. నేను తర్వాత అప్కమింగ్ వీడియోస్లో ప్రతిదీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి. ఇక్కడ ప్రతిదీ ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు నేను పిన్ టు పిన్ ప్రతి గైడ్లైన్స్ చెప్తానండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత అమౌంట్ కావాలి, మన ప్రోడక్ట్స్ని ఎక్కడ తీసుకోవాలి, కొంతమంది అంటే ఎలాంటి డ్రెస్సెస్ క్లాసులు తీసుకోవాలి, ప్రతిదీ నేను క్లారిటీగా చెప్తానమాట. మన సర్కిల్ని చూసుకొని ఫస్ట్ మనం తెచ్చుకోవాలండి. మన సర్కిల్లో మనకి ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారా, లేకపోతే శారీస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారా, లేకపోతే కిడ్స్ వేర్ ఉన్నారా, ప్రతిదీ ఫస్ట్ మన బిజినెస్ చేస్తామంటే షాప్లోకి వెళ్ళి షాపులు తీసుకొని బల్క్ తీసుకుంటే కాలేండి. మెల్లమెల్లగా తీసుకొని మెల్లమెల్లగా 5K 10K 15K పెంచుతూ మన సర్కిల్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలండి. 1 more థింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చెప్పామండి, November 4th నుంచి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ గివ్ అవే ఇస్తాము. 1 to 25 మెంబర్స్కి 2 మెంబర్స్కి అండి ఏదైనా గిఫ్ట్ అయితే ఇస్తాము. అది మన దగ్గర ఉన్న ప్రోడక్ట్. మీరు కావాలనుకుంటే నన్ను టెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా నా ప్రోడక్ట్స్ అయితే కొనుక్కొచ్చింది. మీకు ఏదైనా డౌట్స్ కావాలంటే కింద నెంబర్స్కి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా ఉంది, ఎక్సెప్ట్ మీషో. ప్రజెంట్ మీషో, ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉండవు. ఈ కస్టమర్స్కి నేను 25 మెంబర్స్కి 2 మెంబర్స్ గిఫ్ట్ ఇవ్వాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.